నరేంద్ర మోడీ అమిత్ షాలని గోధ్రాలో అల్లర్లు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున గోధ్రాలో తీవ్రమైన హింస జరిగితే ఒక ట్రైన్లో బోగి తగలబెడితే ఆ తగలబెట్టినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సైన్యం బహిరంగంగా నడి రోడ్డు మీద బీభత్సమైనటువంటి ఓవర్ యాక్షన్ చేసి వెళ్తే అక్కడున్న హిందువులు ప్రశ్నిస్తే ఆ హిందువుల మీద కాల్పులు జరిపితే అదే బెస్ట్ బేకరీ కేసు. ఆ ప్రజలు తిరగబడి ఆ బేకరీలో ఉన్నటువంటి ఆ ఎంపీ కుటుంబాన్ని కాల్చి చంపినటువంటి సంఘటనతో పాటుగా అనేక ఉద్రిక్తతలు పెరిగిపోయినాయి. ఎందుకంటే హిందువులని దాదాపు 70 మందిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసి సబర్మతి ఎక్స్ప్రెస్ దగ్గర ఉన్నటువంటి ఆ రోజు జరిగినట్టు గోధ్రా రైల్లో తగలబెట్టిన తర్వాత బహిరంగంగా ఊరేగింపుగా నినాదాలు చేసుకుంటూ వెళ్ళడం, ఏదైతే జై శ్రీరామ్ అంటే చంపేస్తాం అన్నటువంటి నినాదాలు చేసుకుంటూ వెళ్తుంటే అదేమని ప్రశ్నించిన హిందువుల్ని ఊచకోత కోయడానికి రెడీ అయినటువంటి సందర్భంలో ఆ హిందువులు తిరగబడితే దాన్ని నరేంద్ర మోడీని చేయించాడంటూ మోడీని ప్రపంచమంతటా కూడా దోషిగా చూపించి ఒక తీవ్రవాదిగా చూపించి అమిత్ షాని అయితే బ్యాన్ చేసి ఏడాది పాటు గుజరాత్కు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళనీయకుండా చేసినటువంటి ఘాతుకం చర్యలు. వాస్తవంగా నరేంద్ర మోడీ అమిత్ షాలని శాశ్వతంగా జైల్లో పెట్టాలన్నటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేసింది అన్నటువంటిది అప్పటి హోమ్ సెక్రటరీ అయినటువంటి ఆర్వీఎస్ మణి ప్రకటించారు. మోడీ షాలని ఆ రోజున చేసినటువంటి కుట్ర గురించి ఇప్పుడు బయట పెట్టారు ఆయన. देखिए, वो एक ऐसा डॉक्यूमेंट था जिसमें आज जो प्रधानमंत्री और आज जो गृह मंत्री है तत्कालीन वो मुख्यमंत्री और गृह मंत्री हुआ करते थे गुजरात को, उनको अंदर डालने का था। पूरा प्रस्ताव था, उनका पूरा प्लान था, एक ब्लूप्रिंट था। अगर वो उस वक्त नहीं कर पाता, अगर मैं साइन कर देता तो शायद आज हिंदुस्तान का जो भाग्य है बिल्कुल ही और दुर्भाग्य हो जाती। क्योंकि देखिए 11 साल या 12 साल में जो एक रथ की तरह, एक विकास रथ की तरह ये आगे ले गए। कई ये तो एक प्रधानमंत्री हमारे ऐसे यशस्वी इतने हैं कि उनके यहाँ हर जगह पे, हर बॉडी के हर इंच में उनके यहाँ विकास लगी हुई है और इतना मेहनत कर रहे हैं, इतना श्रम कर रहे हैं। तो ये बहुत ही वी शुड बी प्राउड दैट ही इज अवर प्राइम मिनिस्टर। और उसी तरीके से गृह मंत्री जी भी मैं तो उनको कहता हूँ उनके हर इंच, बॉडी के हर इंच में दिमाग है, बुद्धि है, इतने बुद्धिमान है एकदम पकड़ लेते हैं। तो ये जो चीज है, ये जो क्वालिटी आई है, इसको रोकने का एक पूरी षड्यंत्र रचा गया था और उस वक्त वो रोक दिया गया था। संभवतः कौन से ईश्वर की इच्छा थी। ఇది ఆనాటి కుట్ర భగ్నం కావడంతో వాళ్ళు ఈ రోజున ఈ స్థాయికి వచ్చారన్నటువంటి విషయం చెప్పుకొస్తున్నారు.